క్లాస్ చూస్తూ ఉంటారు. బట్ వాళ్ళు చూసేదల్లా చేసేది కూడా మొత్తం తప్పుడు, రాంగ్ అయిపోయి చాలా మంది పడిపడ్డారు. అది ఇట్లా అడిక్ట్ అయిపోయింది చాలా మంది. కాబట్టి మీకైతే అవసరం లేదు సెల్ ఫోను. ఇంకోటి చెప్తున్నా, సెల్ ఫోన్లో మీరు ఇన్స్టాగ్రాము, వాట్సాప్, సోషల్ మీడియా చేస్తూ ఉంటారు. మీరు ఎక్కడో వెళ్తూ ఉంటారు, మార్నింగ్ ఎంతో టెంపుల్కి వెళ్ళి ఫోటో కొడతారు, ఫోటో కొట్టేసి డీపీ పెడతారు. ఈ ఫోటో 2 సంవత్సరాలు టెంపుల్కి వెళ్ళినా, లేదంటే టెంపుల్కి వెళ్తున్నా, లేదంటే వేరే ఫంక్షన్కి వెళ్తున్నా అని చెప్పేసి ఫోటో కొట్టి దాని పేరు రాసి డీపీ పెడతారు. మీ ఫోటో దాన్ని తీసుకొని డౌన్లోడ్ చేసుకొని వేరే వేరే ఏమంటారు న్యూడ్ ఫొటోస్ తయారు చేసి దానికి మీ ఫేస్ పెట్టి బ్లాక్మెయిల్ చేస్తారు. దీనికి సరైన ఏమంటారు, దానికి మనకి ఎవరు ఇవ్వలే. మీ కాంటాక్ట్ ఉంటాయి కదా, మీ కాంటాక్ట్స్కి వెళ్ళి మీ ఫోటో తీసుకుంటాడు. మీ ఫోటో తీసుకుని ఏదో న్యూడ్ ఫోటోకి మీ ఫోటో పెట్టేసి మీ పేరెంట్స్కో, మీకో, లేకుంటే ఇంకో బంధువులకో ఎవరికో పెట్టేసి బ్లాక్మెయిల్ చేస్తాడు. డబ్బులు ఇస్తావా, లేకుంటే ఈ ఫోటో మీ అమ్మాయిది లేదా మీ అబ్బాయిది, ఇంకోది నేను అందరికీ స్ప్రెడ్ చేస్తా, సోషల్ మీడియా పెడతాను, బ్లాక్మెయిల్ చేస్తాను. అట్లా కొన్ని లక్షల మంది కూడా లాస్ అయ్యి కొన్ని లక్షల కోట్ల డబ్బులు కొట్టుకున్నారు. చనిపోయినారు కూడా చాలామంది. ఫ్యామిలీస్ పిల్లగా భయపడి బయటికి వస్తే ఏమవుతుందో అని చెప్పేసి నాదేనేమో నా ఫోన్ అనుకుని భయపడి సూసైడ్ చేసి కూడా చనిపోయినారు చాలామంది. కాబట్టి ఈ సెల్ ఫోన్ వల్లనే రోజుకు ఇప్పుడు సొసైటీలో మన దేశంలో కావచ్చు, ప్రపంచంలో కావచ్చు, కొన్ని వేల కోట్లు ఫ్రాడ్ పోతా ఉన్నాయి. నిన్ననే మా దగ్గర నిన్న పోలీస్ స్టేషన్లో ఒక అబ్బాయి కట్టుతూ ఉంటాడు. అతని బ్యాంక్లో 4 lakhs ఉన్నాయి. అతనికి ఒక అబ్బాయి లింక్ పంపించాడు. ఒక అబ్బాయే కానీ అమ్మాయి ఫోటో పెట్టి లింక్ ఇచ్చినవాడు. బ్లూ లింక్ వస్తే లింక్ ఓపెన్ చేసినాడు. లింక్ ఓపెన్ చేస్తే ఏమైంది, అతని సెల్ ఫోన్ మొత్తం హ్యాక్ అయ్యి అతని చేతికి వెళ్ళిపోయింది. సో వాడు చాట్ చేసినాడు. తెల్లారి ఏం చేసినాడు, హాయ్ అని చాటింగ్ చేసినాడు. వీడు హాయ్ అని పెట్టాడు, గుడ్ మార్నింగ్ అని పెట్టాడు, గుడ్ మార్నింగ్ పెట్టినాడు. అమ్మాయి ఫోటో పెట్టేసి చాట్ చేస్తాడు. చాట్ చేస్తే ఒక 10 నిమిషాల్లో 2 లక్షలు కట్ అయిపోయింది. 2 lakhs. వాళ్ళకి అట్లే ఫోన్ మాట్లాడుతున్నాడు, చాట్ చేస్తూ మెసేజ్ వచ్చింది ఫోన్ 2 lakhs డివైడెడ్ అని చెప్పేసి. వాడికి కొద్దిగా ఐడియా ఉంది కాబట్టి వెంటనే మన పిఎస్కి వచ్చినాడు, పోలీస్ స్టేషన్కి వచ్చినాడు. వచ్చి మా కానిస్టేబుల్ పెడితే వెంటనే 190 కాల్ చేసి ఆ బ్యాంక్ అతను కాల్ చేసి ఆ అకౌంట్ మొత్తం హోల్డ్లో పెట్టేసి ఆ డబ్బులు సర్వేకానికి కాల్ చేస్తే డబ్బులు అట్లా హోల్డ్లో పడిపోయింది. ఇంకో అతను రిపోర్టర్ మా పక్కనే, ఆయన రోజు పేపర్లు రాస్తుంటాడు. అన్ని సర్వే క్రైమ్ గురించి చేసుకోవద్దు, ఇబ్బంది పడద్దు, ఫోన్ పడదు చెప్తా ఉంటాడు. సో ఆయనకు అతను వచ్చినాడు, ఒక అబ్బాయి, అన్న మా డాడీకి ఆరోగ్యం బాగాలేదు, మా ఫ్రెండ్కి అమౌంట్ కొడుతున్నాడు, అకౌంట్కి అమౌంట్ కొడుతున్నాడు, ఆయన మినీ బ్యాంక్, నీకు అమౌంట్ కొడుతున్నాడు, నాకు డ్రా చేసి అన్న అని చెప్పినాడు. సరే ఫోన్లే అని చెప్పేసి ఇతను అమౌంట్ కొట్టిస్తే డ్రా చేసి ఇచ్చినాడు. అది కొట్టించింది ఎవరికో కార్డ్ చేసి ఫ్రాడ్ చేసి వాళ్ళతో ఈయన కొట్టించినాడు. కొట్టించి అమౌంట్ తీసుకొని పోయాడు. వాళ్ళు లాస్ అయిపోయినాడు. మళ్ళీ వాడు కంప్లైంట్ చేస్తే అన్ని అకౌంట్స్ అన్ని ఫ్రీజ్ అయిపోయింది. ఆయన మా దగ్గర వచ్చినాడు, సార్ నా అకౌంట్ ఫ్రీజ్ అయిపోయింది. ఎందుకంటే నువ్వు వచ్చినట్టు అమౌంట్ కొట్టడం మొత్తం అకౌంట్ అన్ని ఫ్రీజ్ అయిపోయింది సార్ అంటాడు.